హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎన్పిఎస్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ద నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటారు. ఎన్పిఎస్ను నేషనల్ పెన్షన్ సిస్టమ్ is a retirement saving scheme that allows Indian citizens to invest during their working years to build a pension fund. ఈ ఎన్పిఎస్ స్కీమ్ అనేది రిటైర్ అయిన తర్వాత మీరు ఇదొక స్కీమ్. ఇది పెన్షన్ రూపంలో మీకు అమౌంట్ వస్తుంది. ఓకే, ఇండియన్ సిటిజన్స్కు మీరు వర్క్ చేసే టైంలో మీరు మంత్లీ మీ డెబిట్ అవుతుంది అమౌంట్ కంపెనీస్లో. ఓకే, ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు. మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ రూపంలో మీరు డబ్బు పొందవచ్చు. దాన్నే ఎన్పిఎస్ స్కీమ్ అంటారు. ఎలిజిబిలిటీ: ఇండియన్ సిటిజన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 18 and 70 కెన్ ఓపెన్ అన్ ఎన్పిఎస్ అకౌంట్. 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ లోపు ఉన్నవారు ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి ఓపెన్ చేసుకోవాలంటే. ఓకే, బెనిఫిట్స్: ఎన్పిఎస్ ఆఫర్స్ ఎ నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ రిటైర్మెంట్ ఇన్కమ్ ఫ్లెక్సిబిలిటీ. అవి చూస్తే మనము ట్యాక్స్ బెనిఫిట్ చూస్తే ఎంప్లాయీస్ కెన్ డిడక్ట్ అప్ టు 10% ఆఫ్ దేర్ శాలరీ ఫ్రమ్ దేర్ ట్యాక్సెస్. ఎంప్లాయీస్ 10% వరకు ట్యాక్సెస్లో డిడక్ట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, బేసిక్ ప్లస్ డిఏతో. ఓకే, రిటైర్మెంట్ ఇన్కమ్: ఎన్పిఎస్ ప్రొవైడ్స్ రెగ్యులర్ ఇన్కమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. రెగ్యులర్గా మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది రిటైర్మెంట్ అయిన తర్వాత. ఫ్లెక్సిబిలిటీ: ఎన్పిఎస్ ఈజ్ ఎ ఫ్లెక్సిబుల్, పోర్టబుల్ అండ్ సింపుల్ స్కీమ్. ఇదొక సింపుల్ స్కీము, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఇది కన్వీనియంట్గా, పోర్టబుల్గా ఉంటుంది. మ్యాండేటరీనెస్: ఎన్పిఎస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ జాయిన్ సర్వీస్ ఆన్ ఆర్ ఆఫ్టర్ January 1, 2004. ఎన్పిఎస్ స్కీమ్ అనేది ఇది మ్యాండేటరీ అంటే కంపల్సరీ. ఎవరికంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే January 1, 2004 తర్వాత సర్వీస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే సర్వీస్లో జాయిన్ అయ్యారో 2004 జనవరి తర్వాత వాళ్ళకందరికీ ఇది కంపల్సరీ ఎన్పిఎస్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు. ఓకే, ఇట్స్ ఆల్సో అవైలబుల్ టు ఎంప్లాయీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ స్టేట్ ఆటోనమస్ బాడీస్ ఇఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ ఆప్ట్స్ ఫర్ ఇట్. ఇది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు కానీ వర్తిస్తుంది. ఓకే, స్టేట్ ఆటోనమస్ బాడీస్కు కానీ వర్తిస్తుంది. ఓకే, ఎలిజిబుల్ అయితే. రెగ్యులేషన్: ద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేట్స్ అండ్ అడ్మినిస్టర్స్ ఎన్పిఎస్ స్కీమ్ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ రెగ్యులేట్ చేస్తుంది, ఎన్పిఎస్కు కంట్రోల్ చేస్తుంది. ఓకే, నేషనల్ పెన్షన్ స్కీమ్ను. ఓపెనింగ్ an account: you can open an NPS account by approaching your HR department or pay and accounts office. మీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ను అప్రోచ్ కావచ్చు ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే. ఓకే, ఆర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్. ఓకే, యూజింగ్ ఈఎన్పిఎస్ ఫర్ గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయీస్. ఈఎన్పిఎస్ ఎలక్ట్రానిక్ ఎన్పిఎస్ అంటారు. వాళ్ళు ఈఎన్పిఎస్ ద్వారా కానీ గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఈ స్కీము ఎన్పిఎస్ స్కీము ఓపెన్ చేసుకోవచ్చు.